డాక్టర్ గారు చాలా వరకు ప్రయోజనం ఎంతుందో అంటే వాడికి అర్హత లేదు కానీ చాలామంది ఎంటర్ అయిపోయారు ఆరోగ్యశ్రీ లాంటి చోట. ఎలాగా అంటే మీరు ఆ పూర్వ అనుభవం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎలాగ దాన్ని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పటికీ అదే సమస్య ఎదుర్కొంటున్నాయి 2 రాష్ట్రాలు కూడా. అంటే ఒకటి ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. నాకు డబ్బులు ఉండవచ్చు. బట్ స్టిల్ గవర్నమెంట్ ఇచ్చిన వైద్యం అందుకోవాలనుకున్నాను అనుకోండి. అది గవర్నమెంట్ బాధ్యతే కదా! ఓకే. సో, మనం దానికి లిమిటేషన్స్ ఇవన్నీ పెడతాం. అయితే నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో. ఇంకోటి అపోహ ఉంది. ఆరోగ్యశ్రీలో జరుగుతున్న ఆపరేషన్స్ పైన అపోహ కావచ్చు, విమర్శ కావచ్చు. అంటే హార్ట్ కావచ్చు, మిగతా వాటిలోను స్టెంట్స్ కావచ్చు మిగతావి. అంటే ఇదైతే ఒక నాసిరకంగా జరుగుతుందని అప్పట్లో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంటే ఒక బ్రెయిన్ సర్జరీ అనేది మీ దగ్గరికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ క్వాలిటీ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే కాదనేది నడుస్తూ ఉంటుంది. లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా వాటిల్లో టెక్నాలజీ కూడా బాగానే అందుబాటులో ఉంది. సర్జరీస్ కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నారు. కంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో ఓన్లీ ఏంటంటే వాళ్ళకి పేషెంట్ లోడ్ కూడా ఎక్కువ ఉండటము, కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దాంతోనే కానీ ఇప్పుడు చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్లో మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. టెక్నాలజీ ఉంది కానీ మీరు అంటున్నట్టు స్టెంట్స్ లేకపోతే మిగతావి అంటే ఆ నాణ్యతకు సంబంధించిన చాలా ఆ విమర్శ అయితే ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఏదైతే హాస్పిటల్కి లాస్ కాకుండా, పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఏదైతే చేయగలుగుతారో అదైతే చేస్తున్నారని అనుకుంటున్నాను. గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ డాక్టర్ ఈజ్ ఒకటేంటంటే, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఒక డాక్టరు ఒక ప్రోటోకాల్ పద్ధతిలో ఈ డిసీజ్కి లేకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి వాడు ఎవడన్నా అవనివ్వండి, వాడు పూర్ కానీ రిచ్ కానీ అఫోర్డ్ చేయగలిగినవాడు చేయలేనివాడు ఎవడైనా సరే ఒకటే ప్రోటోకాల్ పద్ధతిలో ఫాలో అవుతారు. వెరాజ్ ఇండియాలో ఆ డాక్టర్ ఒక రిచ్ ఫెలో వచ్చాడు హూ కెన్ అఫోర్డ్, సో వానికి తగ్గట్టుగా అదే ట్రీట్మెంట్ చేస్తారు. అదే ఒక పూర్ ఫెలో వచ్చి నేను ఎంత అఫోర్డ్ చేయలేను అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ని మోడిఫై చేసి వానికి తగ్గట్టుగా సూట్ చేసి చేయటంలో ఒక ఆర్ట్ ఉంది. అది ఇండియన్ డాక్టర్కి సాధ్యం. అది